ఛానల్ తెలుసుకుందాం, తెలివిని పెంచుకుందాం. ఈరోజు మీ ముందరకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈరోజు మనం ఒక కూరగాయకు సంబంధించినటువంటి కథను తెలుసుకుందాం. అది టమాటాకు సంబంధించినటువంటి కథ. అయితే టమాటాకు కూడా కథ ఉంటుందా అంటే ఎస్, టమాటాకు కూడా ఒక కథ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టమాటా మన భారతదేశంలో పండినటువంటి పంట కాదు. వాస్తవానికి అయితే 15వ సంవత్సరంలో భారతదేశానికి పోర్చుగీస్ వారు ఈ పంటను తీసుకొని వచ్చారు. టమాటాని మొదటగా టమాటాని విషపు యాపిల్ అని పిలిచేవారు మొదటగా. ఎందుకంటే టమాటాని ఆ రోజుల్లో రాగి పాత్రలో ఉండేవారు. భారతదేశంలో ఆ కాలంలో రాగి పాత్రలో ఉండేవారు. ఈ రాగి లోపల లెడ్ అనే ఒక మూలకం ఉంటుంది. ఈ లెడ్ అనే మూలకంలో టమాటాలో ఉన్నటువంటి ఆమ్లాలు అనేవి జరిపి ఒక విషపూరితమైన పదార్థాన్ని తయారు చేసేది. అది తినడం వల్ల చాలామందికి అనారోగ్యానికి గురయ్యేవారు. కాబట్టి అందుకే దీన్ని విషపు యాపిల్ అని పిలిచారనమాట. దాని తర్వాత మన క్రమక్రమంగా భారతదేశంలో వంట పాత్రలను కాపర్ నుంచి మట్టి పాత్రలకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో మట్టి పాత్ర లోపల సీసం ఉండదు కాబట్టి టమాటా వండినప్పుడు ఎవరికి అనారోగ్యం కాలేదు. కానీ అంతకుముందు ఉన్నటువంటి అంతకుముందు టమాటా అనేది విషపు యాపిల్ అనేవారు. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఎవరైతే మైండ్లో ఉందో వాళ్ళు టమాటాని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే జనాలందరూ టమాటాని యాక్సెప్ట్ చేయలేకపోయారు. కాలక్రమేణా టమాటా జీవితం లోపల ఒక భాగమైంది. 1938వ సంవత్సరంలో డాక్టర్ థారా చటాలే అనేటటువంటి ఒక వైద్యుడు, ఆ వైద్యుడికి సంబంధించినటువంటి పరివారం అంతా కూడా ఈ టమాటాకు సంబంధించినటువంటి ఉపయోగాలను జనాల్లోకి తీసుకోవడానికి, ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇది తినడం వల్ల సర్ది తగ్గుతుంది, స్కర్వీ వ్యాధి తగ్గుతుంది అని ఇలా చాలా రకాలుగా చేయడం వల్ల అప్పుడు జనాలు అనేది యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు టూరిజం వాళ్ళు ఉంటారు కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా టమాటాకి సంబంధించినటువంటి వంగడాలు మీ దగ్గర కనిపించడం లేదు, టమాటా తింటే చాలా మంచిది అట్లా చెప్పడం వల్ల జనాలందరూ ఆ టమాటా వైపు అట్రాక్ట్ అయ్యి టమాటా అనేది మన భారతదేశంలో వండడం, తినడం అనేది విపరీతంగా స్టార్ట్ అయింది. ఇది టమాటాకి సంబంధించినటువంటి స్టోరీ. దీనివల్ల నాట్ ఓన్లీ వెజిటబుల్, దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి మనకు టమాటా తినడం వల్ల. ఆ ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం. టమాటా లోపల పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఈ టమాటాలు అనేవి గుండెకు కానీ మెదడుకు కానీ చాలా ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తాయి అన్నమాట. గుండె మరియు మెదడు చాలా ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. ఇందులో సెల్యులోజ్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. ఈ సెల్యులోజ్ వల్ల మలబద్ధకాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. థర్డ్ పాయింట్ వచ్చి అల్జీమర్స్ వ్యాధిని తక్కువ చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ అల్జీమర్స్ అంటే ఏంటంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు టమాటాలు తినడం వల్ల వాళ్ళకి అల్జీమర్స్ వ్యాధి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో మన బెంగళూరుకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది బెంగళూరులో ఒక సంస్థ ఉంది. అది రెండు కొత్త టమాటా వంగడాలను రూపొందించింది. అది అర్క శ్రేష్ఠ అండ్ అర్క రక్షక్ అనేటటువంటి ఈ రెండు కొత్త వంగడాలు క్రియేట్ చేసింది అనమాట. దాంతోపాటు టమాటాని అత్యధికంగా మొత్తం భారతదేశంలో 7 రాష్ట్రాలు పండిస్తున్నాయి, విపరీతంగా టమాటాలు పండిస్తున్నాయి. అందులో మధ్యప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అండ్ తమిళనాడు. ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.